మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది కదా, ఉంటుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ కామన్ మ్యాన్ 71 years భారతదేశంలో. ఓకే. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ ఇండియన్ డాక్టర్స్ 57. డాక్టర్స్దే తక్కువ, 14 ఏళ్ళు తక్కువ ఉన్నది. జనరల్గా ఏంది, స్ట్రెస్ బాగుంటుంది డాక్టర్స్కి, అందరికి ఉంటుంది. మీకు లేదా? ఉంది. నాకు లేదా? స్ట్రెస్ అందరికి ఉంటుంది, రాజకీయ నాయకులకు ఉంటుంది. ప్రతి దగ్గర ఎక్కడో ఒకడ మనము ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాం. స్ట్రెస్ అనేది వాళ్ళకు కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, బట్ అది కారణంగా చెప్పి చేయాల్సిన చేయకపోతే ఎట్లా? సర్వే చేశారు. ఎవరు చేశారు? ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మహారాష్ట్ర అండ్ కేరళ. సర్వేలు ఏం తెలియదంటే స్ట్రెస్ అనేది మెయిన్ రీజన్, బట్ వాళ్ళు పీరియాడికల్ హెల్త్ చెకప్ చేయించుకోవట్లేదు. ఎంతోమంది డాక్టర్స్ సర్వే చేశారు, రిపోర్ట్స్ ఉన్నాయి గూగుల్లో. సెకండ్ ఏంటంటే వాళ్ళు న్యూట్రిషన్ తీసుకోవట్లేదు. ఎందుకు అంటే దే ఆర్ నాట్ డైటీషియన్స్. వాళ్ళకు 4th yearలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ప్రివెంటివ్, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్. అది కేవలం ఎగ్జామ్ రాయడానికి, ప్రాక్టీస్ చేయడానికి కాదుగా. తర్వాత వాళ్ళు పీజీ చేస్తారు, వాళ్ళు ఎందులో పల్మనాలజీ అయితే కనుక వాళ్ళు దానిలో ఎక్స్పర్ట్ అవుతారు, బట్ డైట్లో ఎక్స్పర్ట్ కారు కదా వాళ్ళు. సర్వే చేసిన తర్వాత ఏం చేశారంటే డాక్టర్స్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచడానికి వాళ్ళు ఈ పీరియాడికల్ హెల్త్ చెకప్స్, న్యూట్రిషన్ డాక్టర్లకు అలవాటు చేశారు. మహారాష్ట్రలో 62 ఏళ్ళకు పెరిగింది, కేరళలో 67-68 ఏళ్ళకు పెరిగింది. ఇవి రిజల్ట్స్ కళ్ళ ముందు ఉన్నాయి కదా. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డాక్టర్స్లలో ఎందుకు ఆ సర్వే జరగట్లేదు? ఐఎంఏ వాళ్ళు తేరుకోవాలి. పేషెంట్ల కంటే ముందు డాక్టర్లు చనిపోవడం అనేది అది మంచిది కాదు కదా సమాజానికి. డాక్టర్లు దేవుళ్ళే, డెఫినెట్గా వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటారు, మనల్ని కాపాడుతారు. కానీ డాక్టర్లను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది కదా. అందుకే నేనేం చేశానంటే ఇది డాక్టర్లకు కూడా ఇంప్లిమెంట్ చేశాం. మొన్న కాన్ఫరెన్స్ అయింది ఇక్కడ ప్లాజాలో, డాక్టర్ల కోసమే ఒక బ్రోచర్ తీసాం మేము. పీరియాడికల్ హెల్త్ చెకప్స్, న్యూట్రిషన్ ఉంటే స్ట్రెస్ను కొంత మనము, స్ట్రెస్ ఉన్నా కూడా హార్ట్ అటాక్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. స్ట్రెస్కి కూడా న్యూట్రిషన్ ఉంది కదా. స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది? గట్ నుంచే వస్తుంది కదా. గట్ ఈజ్ ద సెకండ్ బ్రెయిన్ అన్నాం కదా. సెకండ్ బ్రెయిన్ కాదు అది, 90% ఇక్కడనే. 90% ఇది సెకండ్ బ్రెయిన్ ఎట్లయితుంది? ఇప్పుడు నీ హ్యాపీ హార్మోన్స్ కానీ, మెలటోనిన్ లాంటి స్లీప్ హార్మోన్స్ కానీ, స్ట్రెస్ హార్మోన్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా గట్ నుంచే కదా. మరి గట్లో నువ్వు ఏం ఫీడ్ చేస్తున్నావు? గట్ మైక్రోబయామ్కి నువ్వు ఏమి ఇస్తున్నావు? అదొక పెద్ద స్టోరీ. మళ్ళీ గట్ మైక్రోబయామ్ ఎన్ని ఉంటాయి? 100 trillions ఉంటాయి. 100 trillions, కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది కడుపులో, మన బాడీలో. అందులో ఎక్కువ భాగం గట్లో ఉంటాయి, నాలుక దగ్గర నుంచి చివరి దాకా. మరి ఆ వాటిల్లో వెరైటీస్ లేకుండా పోయినాయి. డిస్బయాసిస్ అంటారు, గట్ లైనింగ్ అంతా దెబ్బతింటా ఉన్నది. పోర్స్ వచ్చినప్పుడు అందులోంచి బ్యాక్టీరియా బయటకు వస్తే ఆటో ఇమ్యూని డిసీజెస్ అవుతున్నాయి. ఇవన్నీ లేటెస్ట్ ఇన్వెన్షన్స్, ఇవన్నీ లాస్ట్ 20-25 yearsలో వచ్చిన పరిశోధనలు. వాళ్ళేమో బిజీగా ఉంటారు, వాళ్ళ పేషెంట్లను చూడడానికే టైం సరిపోదు. అప్డేట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు. మళ్ళీ అదే అవుట్డేటెడ్ మెడిసిన్. ఇప్పుడు ఏదన్నా జలుబు వచ్చిందంటే యాంటీబయాటిక్ ఇస్తారు. అసలు జలుబు వైరల్ వల్ల వచ్చిందా, బ్యాక్టీరియా వల్ల వచ్చిందా కూడా ముందు. ఒకవేళ అది బ్యాక్టీరియా వల్ల రాలేదు, వైరల్ వల్ల వచ్చింది, అప్పుడు నువ్వు యాంటీబయాటిక్ ఇస్తే లోపల ఆ వైరస్తో కొట్లాడుతున్న బ్యాక్టీరియాను చంపితే అది వెన్నుపోటు అవుతుంది కదా. నేను చాలామంది డాక్టర్స్ను చూశాను, పిల్లోడు దగ్గుతున్నాడు, తుమ్ముతున్నాడు అంటే యాంటీబయాటిక్ ఇస్తారు. యాంటీబయాటిక్ వల్ల వచ్చే దుష్ఫలితాలు ఏందో వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఇమ్యూన్ డెవలప్ అవుతున్నది, ఇప్పుడు రెసిస్టెన్స్ డెవలప్ అవుతున్నది. యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోతాయి, ఇంకో 2-3 సార్లు అట్లా కంటిన్యూగా ఇచ్చుకున్నట్టయితే వాళ్ళ లోపల రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అప్పుడు రేపు ప్రాణాంతకమైన ప్రాబ్లం వచ్చినప్పుడు యాంటీబయాటిక్ ఇవ్వకపోతే బతకరు, బట్ వీళ్ళకి ఆ యాంటీబయాటిక్ పనిచేయదు. మరి అర్థం చేసుకోవాలి కదా. రేర్ అకేషన్స్లో యాంటీబయాటిక్ ఇవ్వాలనే ఆలోచన. ఇప్పుడు గట్ మైక్రోబయామ్ గురించి ఎంతో స్టడీ జరిగిన తర్వాత కూడా డాక్టర్లకు అవగాహన లేక ఇప్పటికీ యాంటీబయాటిక్ ఇస్తున్నారు. యాంటీబయాటిక్ ఇస్తే 2 సంవత్సరాల దాకా మళ్ళీ బ్యాక్టీరియా కోలుకోదు కడుపులో. సార్, చికిత్స విధానంలోనే మీరు మాట్లాడుతుంటే చాలా తేడా వచ్చింది, తేడా రావాలి అని అర్థమవుతుంది. సో ఈ లెక్కన మనం మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా? పోవాలమ్మా, బ్యాక్ టు ద రూట్స్, తప్పదు. ఎందుకంటే మనం ఏదైతే జంక్ ఫుడ్ ఇట్లాంటివన్నీ తింటున్నామో ఇది ఆరోగ్యానికి పనికిరాదు. దీనివల్లనే మన క్యాన్సర్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ అన్నీ 30 ఏళ్ళకు 40 ఏళ్ళకు వస్తున్నాయని తెలిసిన తర్వాత ఇప్పుడు వెతికి పట్టుకోవాలి. మన నాన్నమ్మలు, బామ్మలు ఎక్కడున్నారు, 100 ఏళ్ళ లోపల వాళ్ళు ఎక్కడ బతికున్నారు, వాళ్ళు ఏం అలవాట్లు ఉండే, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏంటి. అంటే ఆహారపు అలవాట్లు కూడా ప్రతి 250-300 కిలోమీటర్లకు ఒకసారి మారుతూ ఉంటాయి. రాయలసీమలో వాళ్ళు ఎక్కువ మిల్లెట్స్ తినేవాళ్ళు,
కోస్తాలో ఎక్కువ రైస్ తినేవాళ్ళు, ఇక్కడ కొంత మిక్స్ ఉండేది. అంటే ఇట్లాంటివన్నీ కూడా వెనకటి నుంచి మన జీన్స్ వాటికి అలవాటు పడ్డప్పుడు వాటిని కాదని చెప్పి మనం ఏదో అడ్డమైన తిండి రెసిపీలు అన్నీ కూడా టీవీలలో చూసుకుంటా వంటలు చేసుకొని తింటే ఆరోగ్యం ఎట్లా బాగుంటుందమ్మా?